హలో అందరికీ. ఈ వీడియో అయితే అరుణ్ వాళ్ళ స్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ గురించి కొన్ని క్లిప్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ దివ్య రడపాక వ్లాగ్స్. నా పేరు దివ్య. సో నా వీడియోని అయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్. సో వాడికి వచ్చిన థీమ్ అయితే ఆల్ఫాబెట్స్. సో వాడు అందుకే ఆల్ఫాబెట్స్ అన్నీ చెప్పేసిండు అండ్ రైమ్స్ కూడా 2-3 రైమ్స్ చెప్పిండు. అండ్ ఇంకా వాళ్ళు ఒకే దగ్గర ఎవరు ఏ క్లాస్ ఉన్నారంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. సో వాళ్ళకి 2-3 మెంబర్స్ని కూర్చోబెట్టి వాళ్ళకైతే సపరేట్గా ఒక్కొక్క థీమ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఏమేమి థీమ్స్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇంకా నంబర్స్, షేప్స్, ఇంకా వీక్స్, మంత్స్, బాడీ పార్ట్స్ అండ్ ఇంకా చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అంటే వాళ్ళ స్టాండర్డ్ వైజ్గా వాళ్ళు ఏదేదైతే చెప్పగలుగుతారో సో అలా థీమ్స్ అయితే బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు చక్కగా చెప్పారు అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్తోని. నేనైతే చాలా షాక్ అయినా అండ్ పిల్లలు కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. అండ్ స్టార్టింగ్ ఎండింగ్ కూడా థ్యాంక్ యూ మేడం అని చెప్పి. సో నెక్స్ట్ వన్ వేరే క్లాస్కి అయితే వెళ్ళినాము. ఒక్కొక్క క్లాస్లో 2-3 మెంబర్స్ని కూర్చోబెట్టి ప్రతి క్లాస్లో ఇలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఇచ్చి మంచిగా వాళ్ళైతే మంచి ఎక్స్ప్లోర్ అయితే చేసిరు. సో వచ్చిన పేరెంట్స్ని కూడా రిసీవింగ్ కానీ వాళ్ళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రతిదీ అయితే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండే నాకైతే. సో అందులో ఒకటైతే ఈ డిఎన్ఏ కూడా వాళ్ళు చాలా బాగా మంచిగా రెడీ చేసిరు. అండ్ ఒక్కొక్కటి అండ్ ఎర్త్ది ఇంకా ప్రతిదీ ఇంకా నేనైతే బాగా ఎగ్జైట్ అయినా. సో నెక్స్ట్ వన్ ఈ పాప వాళ్ళేమో థర్డ్ క్లాస్ వాళ్ళు. సో ఇదేమో లైఫ్ సర్కిల్ ఆఫ్ బటర్ఫ్లై వాళ్ళు తీసుకున్న థీమ్. ఆ పిల్లలు కూడా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారో. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్తోని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు తీసుకున్న థీమ్స్ కానీ రెడీ చేసిన ప్రాజెక్ట్ కానీ చాలా బాగా వచ్చింది. వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే మాలిక్యూల్స్ అరేంజ్మెంట్ అనమాట. అండ్ పిల్లలైతే ఎంత బాగా చెప్తున్నారో. వీళ్ళ ప్రాజెక్ట్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏమో రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా గురించి అయితే తీసుకున్నారు. వీళ్ళు కూడా బాగా చెప్పారు అసలు పిల్లలు. చూస్తున్నారు కదా, డిజైనింగ్ కానీ వాళ్ళ ప్రాజెక్ట్ కానీ వాళ్ళ ఇంటెలిజెంట్ కానీ నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వేరే క్లాస్కి అయితే వెళ్ళినాము. సో అక్కడ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే యూజెస్ ఆఫ్ వాటర్ని మనం ఎన్ని విధాలుగా యూజ్ చేస్తాం అనేది. నెక్స్ట్ అయితే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఎన్ని విధాలుగా మనకి ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అది కూడా బాగుంది. అండ్ ఆ తర్వాత ప్లాంట్స్లో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది కూడా పిల్లలు బాగా చెప్పారు అనమాట. టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. వీళ్ళందరూ సెకండ్ క్లాస్ పిల్లలు. వీళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎంత బుద్ధిగా చెప్తున్నారో ఒక్కొక్కడైతే. చూస్తుంటే ఇంత చిన్నగా ఉన్నారు కానీ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ నెక్స్ట్ ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. అండ్ ఆ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో అది కూడా బాగా చెప్పారు. అండ్ ఇంకా టైప్స్ ఆఫ్ హౌజెస్, బిల్డింగ్, బంగ్లాస్, ఇగ్లూస్, హట్ ఇట్లా. ఆ తర్వాత సెన్స్ ఆఫ్ టచ్. సో ఆ తర్వాత అయితే వేరే క్లాస్కి అయితే వెళ్ళినాము. సో ఆ క్లాస్లో కూడా చక్కగా చెప్పారు. ఇది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మన ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వచ్చు పాస్ట్లో అండ్ ప్రజెంట్ అనమాట. ఆ తర్వాత ఆర్గన్స్ అండ్ డీటెయిల్గా ఐస్, నోస్, ఇంకా ఇయర్స్, టంగ్ అండ్ మన స్కిన్. ఆ తర్వాత అండ్ ఇంకా ఫ్యాక్టరీస్ గురించి అండ్ ఎయిర్ పొల్యూషన్ గురించి ప్రతి ఒక్కరు వాళ్ళు చక్కగా అసలు మార్నింగ్ వాళ్ళకి ఏ టైం అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది వస్తే అంతమంది పేరెంట్స్కి డీటెయిల్గా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తర్వాత నేషనల్ సింబల్స్ అండ్ ఆ తర్వాత
పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అని అండ్ ఇంకా డీటెయిలింగ్ ఇది అంతా ఒక క్లాస్. ఆ తర్వాత నెక్స్ట్ వేరే క్లాస్‌కైతే వెళ్ళినాము. సో, అక్కడైతే ఎలక్ట్రిక్ కరెంట్ గురించి, ఆ తర్వాత లేయర్స్ ఆఫ్ సాయిల్ గురించి అండ్ బ్లడ్ గ్రూప్స్ గురించి, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్‌కి ఇవ్వొచ్చని, ఆ తర్వాత ఇది హ్యూమన్ ఇయర్, ఆ తర్వాత టెంపరేచర్ గురించి ఒక పాప ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఒక పాప చేస్తుంది. నెక్స్ట్ అండ్ చూస్తున్నారు కదా! ఇస్రో గురించి, రాకెట్ గురించి ఇదంతా వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారంట. అండ్ ఫైనల్లీ క్లాత్స్ గురించి కూడా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ న్యాచురల్ ఫ్యాబ్రిక్ అని, ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్ అని, ఆ తర్వాత గ్లోబ్ గురించి కూడా ఒకరు, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ లీఫ్ గురించి ఒకరు, అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి ఒకరు, అండ్ ఇంకోటి టీత్ గురించి, ఆ పార్ట్స్ ఆఫ్ టీత్స్ ఎలా ఉంటాయి అని, టైప్స్ ఆఫ్ టీత్స్, ఆ టీత్ స్ట్రక్చర్ అండ్ ఎంత చక్కగా అంటే ప్రతి ఒక్కరు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారసలు. ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారో ప్రతి ఒక్కరు పార్ట్స్ వైస్‌గా వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్‌కి ఒకరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఒకరు చెప్పడం. నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రీస్ గురించి అండ్ సీడ్స్ గురించి అండ్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ గురించి అండ్ సేవ్ ఎర్త్ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ వాళ్ళ డిజైనింగ్ గాని, ప్రాజెక్ట్ వైస్ గాని అంత చక్కగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.